నమస్తే, వెల్కమ్ టు హా టీవీ. అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో ట్రంప్ టవర్లను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉంది అనే చర్చ ఇటీవల బలంగా జరుగుతున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా రాబోయే 4-5 ఏళ్లలో భారత్లో పలు కీలక నగరాలలో 10కి పైగా ప్రాజెక్టులు రానున్నాయి అని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి. హైదరాబాద్లోని కోకాపేట్లో ఇరా రియాలిటీ సహకారంతో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రతిపాదిత ట్రంప్ టవర్స్ నగరంలోనే అత్యంత ఎత్తైనదిగా ఉంటుంది అని చెబుతున్నారు. అవి సుమారు 50 అంతస్తులకు పైగా ఉంటుంది అని నివేదికలు చెబుతున్నాయి. వీటికి 2-3 వారాలలో అన్ని రకాల అనుమతులు వస్తాయి అని చెబుతున్నారు. వాస్తవానికి ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆయా నగరాలలో ట్రంప్ టవర్లు ఐకానిక్ భవనాలుగా పిలువబడతాయి. ప్రాపర్టీ లొకేషన్స్తో పాటు లేఅవుట్లు, ప్రత్యేకమైన మెరుపులు వెరసి ట్రంప్ టవర్లు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి అని చెబుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ టవర్స్తో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి అంబానీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్లో అద్భుత ఘట్టాలు జరగబోతున్నాయి అని, ఇందులో భాగంగా కోకాపేట్లో త్వరలో ట్రంప్ టవర్స్ నిర్మాణం మొదలు కాబోతుంది అని అంటున్న వేళ అంబానీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని సమాచారం. గుర్గావ్లో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ తర్వాత హైదరాబాద్లో పని మొదలు పెట్టబోతున్నారు అని నివేదికలు చెబుతున్నాయి. రిలయన్స్ ఆధ్వర్యంలో గుర్గావ్లో మెడ్ సిటీని నిర్మిస్తున్నారు. మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ పేరుతో ఈ నిర్మాణం రిలయన్స్ SOU లిమిటెడ్ అనే కంపెనీతో రూపుదిద్దుకుంటుంది. ఈ కంపెనీయే ఇప్పుడు హైదరాబాద్లో స్థలాల కోసం వాకబు చేస్తుంది అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఓ పక్క ట్రంప్ టవర్స్, మరో పక్క అంబానీ టవర్స్తో త్వరలో హైదరాబాద్కు మరింత కొత్త లుక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు.